హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర చాలామంది అయితే ఇష్టపడతారనమాట. మెయిన్గా ఏంటంటే కొంతమంది బ్యాచిలర్స్కి గుత్తి వంకాయ కూర ఏ విధంగా చేయాలో తెలియదు. అలాంటి వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి మీరు చిన్న చిన్న వంకాయలను అయితే తీసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, లోపట పుచ్చులు కానీ పురుగులు కానీ ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా రెండు సైడ్లో కట్ చేయాలన్నమాట. సెంటర్లో కట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు మెయిన్గా ఏంటంటే వంకాయ తీసుకునేటప్పుడు చిన్న సైజులో ఉండే వంకాయలు మాత్రమే తీసుకోండి, రుచికరంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఉప్పు వాటర్ తీసుకోండి. వాటర్ కొద్దిగా ఉప్పు వేసి అందులో ఈ విధంగా వంకాయలను వేయాలన్నమాట. ఈ విధంగా వేస్తే చాలా మంచిది. ఏమన్నా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో మసాలా అయితే జోడించారనమాట. ఈ గుత్తి వంకాయలో మసాలా అనమాట. అందులో మెయిన్గా పల్లీలు, కొద్దిగంత కారము, పసుపు, ఉప్పు అని మిక్స్ అంతా వేసి ఇందులో పెడతారు. అదంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వంకాయలు అయితే పెడతారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మా అన్వేష్ అంతా తినడానికి రెడీగా ఉన్నాడనమాట. మా అన్వేష్ ఆకలి అయితే ఉన్నట్టున్నది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, చిన్న సైజులో ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి. మంచిగా జొన్న రొట్టెలో చాలా రుచికరంగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే తెలంగాణలో జొన్న రొట్టె ఎక్కువ తింటారనమాట. ఈ జొన్న రొట్టెకు చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా కొత్తిమీర తీసుకోండి. అదేవిధంగా దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డ కూడా ఈ విధంగా చిన్న తరుక్కోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, వంకాయకు ఒక పుచ్చు అయితే ఉంది. ఈ పుచ్చు ఉన్న వాటిని పడేసేయండి. మీరు చూడొచ్చు, పురుగు అవుతుంది అందులో. టోటల్గా అయితే అన్నిటికైతే మేము వంకాయలకు అన్నిటికైతే మసాలాలు అయితే జోడించాము మధ్యలో. మీరు ఇక్కడ చూడొచ్చు, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టెలో తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకవేళ తినకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మొత్తం మీద అయితే రెడీ అయింది. ఒక బొగని తీసుకోండి. తీసుకున్న తర్వాత కొద్దిగా వేడి అయిన తర్వాత మీరు తగినంత నూనె అయితే పోయండి. మరీ ఎక్కువ పోయకండి, మామూలుగా పోయండి. చూశారు కదా. అదేవిధంగా మీరు బిర్యానీ ఆకు, అదేవిధంగా జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా వేగనివ్వండి. మరీ ఎక్కువ ఎర్రగా వేగనివ్వకండి, మామూలుగా వేయండి. తర్వాత బిర్యానాకు వేయండి. బిర్యానాకి వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేగనివ్వకండి, మామూలుగా చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చూశారు కదా. అదేవిధంగా ఏదైతే ఉల్లిగడ్డ కోసుకున్నామో ఆ కోసుకున్న ఉల్లిగడ్డ అయితే ఇందులో వేయండి. వేసిన తర్వాత కొద్దిగా కలపండి. మీడియం కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే కలపండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు, మీడియం కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా కరివేపాకు తీసుకోండి. మా ఇంటికాడ చెట్టు ఉంది కాబట్టి మేము మా ఇంటి నుంచే సేకరిస్తూ ఉన్నాము. కలమాకు అయితే వేయండి. మెయిన్గా ఏంటంటే చాలామంది కలమాకు అయితే తినరు. కొంతమంది తినేటప్పుడు పక్కకి అయితే వేస్తుంటారనమాట. ఆ విధంగా చేయకండి. కలమాకు కూడా మనకు చాలా పోషకాలు అయితే లభిస్తాయి కలమాకు నుంచి. ఈ విధంగా మంచిగా కొద్దిగా ఎర్రగా వేగనివ్వండి. ఈ విధంగా అయితే వేయండి. తర్వాత పసుపు అయితే తీసుకోండి. పసుపు కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే మనము ప్రాచీన కాలం నుంచి కూడా పసుపు అనేది వాడుతాము. మెయిన్గా ఏంటంటే ఇది మన భారతదేశంలో చాలా ఎక్కువగా పసుపు అయితే వాడతాము, ప్రతి కూరగాయలలో కూడా. మెయిన్గా అది మనకు మెడిసిన్గా పనిచేస్తుంది. అదేవిధంగా శరీరంలో ఏవైనా క్రిములు ఉన్నా కానీ మరణిస్తాయన్నమాట. అదేవిధంగా బ్యాక్టీరియా, వైరస్తో కూడా పోరాడుతుంది అన్నమాట. మొత్తానికైతే మనము ఇక్కడ చూడొచ్చు, వంకాయలు ఏవైతే మసాలా పట్టించామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నీ కూడా మనం ఏవైతే నూనెలో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఉల్లిగడ్డ అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ వేయాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా మిగిలిందనమాట. ఆ మిగిలింది కూడా లాస్ట్లో వేయాలి. అది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు
మూత అయితే పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే కిందికి మీదికి కిందికి అంటే కొన్ని కాలని కూడా కాలుతాయి. అదేవిధంగా ఉడికిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉడకకపోతే ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనకు రసం కావాలి కాబట్టి కొద్దిగా నీరైతే పోయండి, మరి ఎక్కువగా పోయకండి. కొద్దిగా రసం అయితే కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అదేవిధంగా మిగిలింది ఏదైతే ఉందో అది కూడా మసాలా మిక్సింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వేసామన్నమాట. మెయిన్గా ఏంటంటే గుత్తి వంకాయలు మెయిన్గా రసం అనేది చిక్కగా ఉండాలన్నమాట. కొంతమంది పలసగా చేస్తారు, తినబుద్ధి కాదు. చిక్కగా ఉంటే మాత్రం రొట్టె కాంబినేషన్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం వేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మిక్సీ జార్లో ఏదైనా అడుగంటింది ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా నీరు పోసి ఈ విధంగా అయితే అటు ఇటు దింపి ఇందులో పోసుకోండి. ఈ విధంగా అయితే కలపండి. కలిపి ఒకసారి అయితే తీసుకొని ఉడికిందా లేదా ఒకసారి అయితే చెక్ చేయండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మసాలా వేసాము కాబట్టి కొద్దిసేపు అయితే వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు రసం అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చింతపండు తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి కొద్దిసేపు నానిన తర్వాత ఈ విధంగా పిసికి అందులో చింతపండు రసం అయితే పోయాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పులుపు ఎక్కువ వేసుకోకండి, పులుపు మీడియంలో వేసుకోండి. పులుపు మరీ ఎక్కువగా ఉంటే పండ్లు అనేవి జువ్వమంటాయి. మీడియంగా వేసుకోండి పులుపు అనేది. మరీ ఓవర్గా వేసుకుంటే తినబుద్ధి కాదు, పండు జువ్వమంటాయి. అందుకోసమే మీడియంగా వేసుకోండి. రసం అయితే చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. పూరి కానీ జొన్న రొట్టె కానీ అందులో కలుపుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. సప్పగా ఉందా లేదా ఒకసారి అయితే ఈ విధంగా టెస్ట్ అయితే చేసుకోండి. చెయ్యి మీద కొద్దిగా రసం పోసుకొని సప్పగా ఉందా అయితే కొద్దిగా ఉప్పు అయితే పడుతుందంట. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నారు మా ఆవిడ. చూసుకొని వేసుకోండి ఉప్పు మాత్రము, మరీ ఓవర్గా అయితే ఇది అవుతుంది. మొత్తానికైతే గుత్తి వంకాయ కూర రెడీ అయితే అయిందనమాట. మనకు కావాల్సింది మెయిన్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే కొత్తిమీర అదేవిధంగా కలమాకు అయితే చివరిలో ఒకసారి అయితే వేసుకోండి. మేమైతే కొత్తిమీర అయితే వేస్తున్నాము. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే కలమాకు కూడా వేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ముందే వేసాము కాబట్టి వేస్తలేము ఇప్పుడు. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టె అదేవిధంగా పూరీలకు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. మెయిన్గా ఏంటంటే ఆంధ్ర వాళ్ళు తినరు ఈ జొన్న రొట్టె, తెలంగాణలో ఎక్కువ తింటారు. అదేవిధంగా మీరు కొద్దిగా లాస్ట్లో గరం మసాలా అయితే వేయండి, మరీ ఎక్కువ వేయకండి, ఘాటు ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే వేయండి. ఇప్పుడైతే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అవుతాయి.